హలో అండి అందరికీ. ఈరోజు ఎల్లమ్మ తల్లి పండగ అయితే జరుగుతుంది. మా ఇంటికి దగ్గరలో ఉన్న ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము. అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించడానికి ఫ్యామిలీ అందరము కలిసి వెళ్ళామన్నమాట. ఈ యాత్రలో అమ్మవారికి పసుపు కుంకుమ చీర కూడా సమర్పిస్తారు. అలాగే అమ్మవారికి జోగిగా బియ్యము ఇంకా ఉలవలు కలిపేసి పట్టుకొని వెళ్తామన్నమాట. వాటితో పాటు పళ్ళుకాయలు అంటే కొబ్బరికాయ అరటిపళ్ళు అవన్నీ పట్టుకెళ్తాం కదా, ఇవన్నీ కూడా ఇలా అమ్మవారికి అయితే సమర్పించేసి పూజ అయితే జరిపించుకుంటాము. అమ్మవారు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఇది వచ్చేసి అమ్మవారి బొట్టు అనమాట. ఎల్లమ్మ తల్లి పండుగ రోజు ఈ బొట్టునే పెట్టుకుంటాము. మనం జోగిగా పట్టుకెళ్ళిన బియ్యము ఇంకా ఉలవలు ఇవన్నీ కూడా ఇదిగోండి ఆ పక్కన పెట్టేయాలన్నమాట. అలాగా ఆ తర్వాత ఇంకా ప్రసాదంగా అయితే పులిహోర ఇంకా శనగలు కూడా ఇచ్చారు. మా చిన్నప్పుడు ఈ ఎల్లమ్మ తల్లి జాతర అయితే ఇంకా బాగా జరిగేదండి. సాయంత్రం పూట నిప్పుల గుండం కూడా తొక్కేవారు. వాళ్ళు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం నిప్పుల గుండం తొక్కేసి అమ్మవారికి మొక్కులైతే చెల్లించేవారు అనమాట. ఇప్పుడు ఆ నిప్పుల గుండం తొక్కే అతను లేరు. సో ఇంకా నిప్పుల గుండం అది ఏం లేదనమాట. ఇలా పూజలు అయితే చేస్తున్నారు. ఇదనమాట ఈరోజు వీడియో. మాతో పాటు మీరందరూ కూడా ఈ ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకోండి. మనం కోరిన కోరికలన్నీ తీర్చే అమ్మవారు అనమాట. చాలా మహిమగల అమ్మవారు. చాలా దూరం నుంచి కూడా ఈ ఎల్లమ్మ తల్లి జాతరకి వచ్చి పూజలు అయితే జరిపించుకుంటారు. మా పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.